చెప్తున్నా, నా మంచితనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని అతిగా ప్రవర్తించకు. అలాగే కానీ ఇందాకటి నుంచి ఏం తీసుకోలేదు. కాఫీ తీసుకురానా? ఎందుకు? దాంట్లో విషం కలిపి నన్ను చంపడానికా? నాకొద్దు. అవే మాటలండి. నేను హంతకురాల్లా కనిపిస్తున్నానా మీ కంటికి? ఒక్క రోజులో ఎందుకండి మీరు ఇలా మారిపోయారు? నర్మయ్, అసలు నువ్వెవరు? ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? నాటకం ఏమిటండి? నేను మీ భార్యని. ఇదిగో, ఇంకొకసారి నా భార్య గురించి మాట్లాడవు. అసలు నువ్వు ఆడదన్నా? ఎవరయ్యా మీరు? నమస్కారం. మీ పేరు శ్రీనివాస్, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. మీరు మీ భార్య విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు నువ్వెవడివి? బట్టల సత్తిగడ్. అల్లావుద్దీన్ బాస్. నా పేరు జలంధర్, ప్రముఖ డిటెక్టివ్ని. వీడు నా ఎడం భుజం, అసిస్టెంట్ అల్లావుద్దీన్. మన్నికైన మడత మంచం బట్టలాంటి వాడు. గజంబద్దం తొడగా నా దగ్గరికి వచ్చాడు. నాతో మీకు పని ఏమిటి? మా బాసు మీ కేసు టేపప్ చేశారు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఫీజు గురించా? డబ్బు గురించి మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదు. ఓ వారం రోజుల దాకా అరువు ఉంటాను. డబ్బుదేముందండి, ఇదిగో ఇంతమంది ఎగ్గొట్టేశారు నా బాకీలు. అల్లావుద్దీన్. నో బాస్. ఏమంటారు? నన్ను విసిగించగా అవతలకి వెళ్ళమంటాను. అమ్మమ్మ, ఇప్పుడు ఈ కేసు గాని మీరు మాకు అప్పచెప్పకపోతే మీ ఇద్దరం చెరో 6 గజాలు కూడా చూసుకొని ఊరేసుకు చేస్తాం. నేను ఊరేసుకోను, కటింగ్ చేసుకుంటూ బతుకుతాను. అల్లావుద్దీన్. నో బాస్. అల్లావుద్దీన్. ఎస్ బాస్. అందమైన అమ్మాయి తన భార్య కాకపోయినా తన భార్య అంటూ భుజాలు ఎగరేసుకుపోయే ఈ రోజుల్లో అసలు ఆవిడ మీ భార్యే కాదంటున్నారు అంటే బహుశా మీరే కరెక్ట్ ఏమో. అందుకన్న మాట మేము నమ్మింది. చూడండి, మీ కేసుని పైటంచు దగ్గర నుంచి బోర్డర్ దాకా పరిశీలించిన మీదట కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఆమె మీ భార్య కాదు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే ఈ గోలంతా ఎందుకు? ఆధారం అనుకున్న ఒక్క రీల్ కూడా పోయింది. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు ఆ రీల్ 70 mm, 35 mm, 16 mm? 8 mm. ఏదో ఒక mm లేవయ్యా. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు ఆ ఫోటోలు బయట తీసారా, ఇంట్లో తీసారా, మీరే తీసారా, వేరెవరైనా తీసారా? మొన్న మా ఆవిడికి నాకు ఫోటో తీసాడు అతను. చూడండి, చాలా ఫన్నీగా ఉన్నాడే. నల్ల డ్రెస్, నల్ల హ్యాటు, నల్ల కళ్ళద్దాలు. ఇంకెవడు మన లింగంగాడే. అయినా వాడు మీ ఫోటో ఎలా తీసాడో గానీ వాడి కదిలితే ఫోటోలు తీలేడే. వాడి శవాల ఫోటోగ్రాఫరు. అతను ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఇంకెక్కడ ఉంటాడు? స్టూడియోలోనే. రండి. ఎక్కడయ్యా? అదిగో ఆ కనిపించేదే. మూసేసుంది. ఎవరు పోయి ఉంటారు చెప్పమా? ఇందు గలడు అందు లేడను సందేహం వలదు. ఎందెందు శవం ఉందో అందందే గలడు. అల్లావుద్దీన్. నో బాస్. అల్లావుద్దీన్. ఎస్ బాస్. బట్టలు సత్తిగా తప్పో. మా బాస్ డిటెక్టివ్ జలంధర్. అగ్గది. ఆడు వ్యాపారంలో ఎంత నష్టపోయినా ఆడ నేను బడల్ సత్తిగాడనే పిలుస్తాను. కొత్త కేసా? పాత కేసే. అల్లావుద్దీన్. నువ్వు గైడువి కదూ? మీకు తెలుసా? ఎందుకు తెలీదయ్యా? ఇతనే నాకు మా ఆవిడికి ఈ ప్రదేశాలన్నీ చూపించాడు. ఏమయ్యా, నీకు గుర్తుందా? నీ కబుర్లకు మెచ్చుకుని మా ఆవిడ 10 రూపాయలు కూడా ఇచ్చింది. గుర్తుకొచ్చారు. మీరు కాదు, మీ ఆవిడ గారు. మీ ఆవిడ గారు గుర్తుకొచ్చారు. ఆవిడ గారు బాగా బాగా కాదు, అసలు లేరు. నో, ఉన్నారు. కానీ ఆవిడ ఈయన భార్య కాదు. కానీ నేనే నీ భార్యని దయ్యంలా పట్టు. ఆ దెయ్యాన్ని వదిలించే భూత వైద్యుడివి నువ్వే. నేనా? అవును, ఆవిడ కాదని నువ్వు గుర్తుపెట్టావనుకో. ఇది ఇరిటేషన్ గుర్తుందే. ఆడికి 4 బస్తాల డబ్బులు మారింది. బస్తాలా? బస్తాలంటే ఆడి భాషలో వారుణ వాహిని, గవర్నమెంట్ సారా. ఓ అదే. ఆల్ రైట్, క్షణాల్లో వస్తాను, సెడరల్ చేసేస్తాను. సందకాడ రమ్మంటే మీరు ఆయన తీసుకుని వెళ్ళి ఆ పని చూడండి. మేము లింగంగాడు ఎక్కడున్నా ఎదికి పట్టుకొస్తాం. న్యాయం మన వైపు ఉంది బాస్. నువ్వు పద. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మీలో హుషారు చూశాను. ఏమిటి విశేషం? ఇవాళ నీ పుట్టినరోజు కదా, పార్టీ ఎక్కడ చేద్దామా అని తెగ బాధపడిపోయాను. మొత్తానికి లక్కీగా ఓ మంచి ప్లేస్ దొరికింది. నా మీద మీకెంత ప్రేమండి. ప్రేమేమిటి, ఇది నా కర్తవ్యం. త్వరగా రెడీ అవ్వు. నీకోసం అక్కడ అందరూ ఎదురు చూస్తుంటారు. ఎక్కడండి? శ్రీకృష్ణ జన్మస్థానంలో. అచ్చమైన ఇంగ్లీష్ లో చెప్పాలంటే జైల్లో. అయ్యో రామా, చక్కగా నవ్వుతూ ఉంటే మీ ఆరోగ్యం బాగుపడిపోయిందనుకున్నాను.
దయచేసి నోరు మూస్తావా? నీ నాటకానికి భరతవాక్యం పాడడానికి గాయకుడు వచ్చాడు. రావయ్యా గాయక. ఎవరమ్మా నీ మూడెవరమ్మా? ఎవరమ్మా? హలో వాడెవరం? ఈ అమ్మాయారు అమ్మాయి గారు, మీరు మెళ్ళో తాళి అన్న భార్యారే. చిచి, దీని మెళ్ళో నేను తాళి కట్టలేదు. రండి కళ్ళకు కనపడుతుంటే నేను కట్టలేదంటారండి. బంగారం లాంటి తాళి పట్టినట్టునే. బంగారం లాంటి కాదు, బంగారమే. నువ్వు రెచ్చిపోకు. ఎరా తాగుబోతు వదవా? గుర్తు రాకపోతే గుర్తు రావటం లేదని చెప్పచ్చుగా. ఆమె నా భార్యను అబద్ధం చెప్తావా? నాకేం తెలుసాడు బాబు, ఇల్టేసినదా 4 బత్తలు డబ్బులు వస్తాయని వాళ్ళు రైట్ అన్నానంతే. అయినా వచ్చిపోళ్ళందరినీ గుర్తుంచుకోవడానికి నేనేమన్నా భగవంతునంటే తాగుబోతున్నా అని. నోరు మూసుకుని బయట పెడతావా లేదా? ఇల్టేసిన బాబు 4 బత్తల డబ్బులు అసలు ఇల్టేసిన కూడా చూడకుండా కొడతారేంటండి. ఇంకొక మాట మాట్లాడావంటే బస్తాలతో తలిపి తగలేస్తాను. జాగ్రత్త పా. నా ఆఖరి కోరిక ఈయనకేట తెలుస్తుందా? ఇదేంట్రా బాబు చంపండి ఒకటి కొట్టేసరికి పద పద. ఎక్కడ శవం? లేరా? ఎవరిని తాగించకు. వీడి ఫోటో ఎప్పుడు తీస్తాను? ఏమండి గుర్తుపెట్టాడా? ఏమిటి గుర్తుపట్టేది? వాడికి సారా తప్ప ఇంకేం గుర్తుండదు. ఎక్కడ శవం ఎక్కడ? ఏంటి శవం ఏమిటయా? శవాల ఫోటోగ్రాఫర్ గా మా వాడికి చాలా పేరు ఉందిలేండి. ఒరే శవం, ఆయన గుర్తుపెట్టావా? లోగడ ఈయన భార్యకి ఫోటో తీసావు. అది గాని నువ్వు గుర్తుపెట్టావు అనుకో, నిన్ను పట్టుబట్టలో పెట్టి పూజించుకుంటారు. శతకోటి శవాల్లో ఈ బోడి జీవాలు నాకేం గుర్తు? ఎప్పుడు తీశాను? ఇవాళకి 2 రోజులైంది. ఈవేళ శవవారం, చిచి శనివారం. 2 రోజుల క్రితం అంటే శుక్ర గురువారం అన్నమాట. సరే, ఫోటో నా దగ్గర ఉందా మీ దగ్గర ఉందా? ఆయన దగ్గర ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాం? నీ దగ్గరే ఉందయ్యా. ఉంటే ఎక్కడికి పోదు. ఇదేం శవం కాదు కదా కాలి బూడిదైపోవడానికి. పట్టుగా. ఇది శుక్రవారం కాదు కదా, గురువారం. ఇదిగో ఇది గురువారం కట్ట, చూసుకోండి. ఇదేమిటి పూర్తిగా రాలేదు? ఏది? మీరు మీ భార్య అనే ఫోటో తీసేటప్పుడు నవ్వారా? నవ్వడం ఏమిటి? నేను మా ఆవిడ నీ చేష్టలకి విరగబడి నవ్వాం. చెప్పరే మరి. అందుకే ఫోటో సరిగా రాలేదు. ఫేసులో ప్రాతకాలు లేనిదేనే ఫోటో తీయలేనండి. మీ కుక్క చూడండి, హాయిగా శవంలో పడుకునుంది. మరి నా డబ్బు మాట ఏమిటి? డబ్బుట డబ్బు. నువ్వేమో ఫోటోగ్రాఫర్వి, వీళ్ళేమో డిటెక్టివ్లు. ఇంకోసారి కనిపించారంటే కాళ్ళు విరగొడతారు. వెళ్ళలే. అలా అవుతున్నా ఫోటో తీ. ఉండు బాస్, వేసిపోతున్నాను ముందే చెప్పానా? నిన్ను పెట్టుకునేకనా బతికిలాగా అయిపోయింది. లేచాక ఏ జీవుడు మొహం చూశాను. ఒక శవం దొరకలేదు సరిగదా ఇంచ తిట్లోటి.